శ్మశానాల్లో ఎవరన్నా చనిపోయినప్పుడు స్నానాలు చేయడానికి సరైన వసతి లేదని మన చెరువులు పూడ్చి కూడా అక్కడ షెడ్డు కట్టాలని ఆలోచన చేశాం. అది కానీ ఇంకా అసంపూర్తిగానే ఉంది. ఆర్పీకే దగ్గర కూడా మేము మనకున్న 10-15 సెంట్లు 5 సెంట్ల స్థలం ఉంది, దాని కూడా పూడ్చి అక్కడ ఉన్న పరిసర ప్రాంతాల్లో డ్రైనేజ్ వ్యవస్థ కూడా కొంచెం సమస్యలు అన్నీ ఏమన్నా కానీ తీర్చాలని కూడా చూసాం. అది కూడా అసంపూర్తిగానే ఉంది. ఈ అసంపూర్తిగా ఉన్న పనులు పూర్తి చేస్తాం. మరి మన సురేష్ గారిని కూడా నేను వేడుకుంటున్నా, ఈ అసంపూర్తిగా పనులు కూడా కాలువలు ఇరుపక్కల కూడా మనం పూర్తి చేయాలి. పూర్తి చేస్తే ఈ సంవత్సరం మనకి వానాకాలంలో మరి ఆ పరిస్థితి కూడా వచ్చి ఉండేది కదా. అక్కడ అదే వాస్తవానికి ముందే మేము గుర్తించాం, కాలనీ నిర్మాణం అయిన వరకు గుర్తించాం, అక్కడ వాటర్ మళ్లించాలని కూడా చూసాం. కానీ మన ఎమ్మెల్యే గారు చెప్పిన వెంటనే కూడా మేము పనులు ప్రారంభించాం. అది కూడా జరుగుతూ మీరు ఎప్పుడైతే రోడ్డుకి ఇరుపక్కల మట్టి తీశారో ఆ సందర్భంలో మాత్రం అక్కడ వాటర్ నిలిచే అవకాశం కూడా ఉండదని, మీకు ఏమైనా ఇంకా ఇతరత్ర రోడ్ల విషయాలు కావాలన్నా కానీ మరి ఏ ఇతర విషయాలు కావాలన్నా కానీ అడిగి తెలుసుకోవాలని కూడా మీరు వివరించవలసింది కూడా మన సచివాలయ ఎంప్లాయీస్కి నేను కోరుకుంటూ, అలాగే ఈ సంవత్సరం బీటీ రోడ్లు కూడా మేము పెట్టాలనుకోండి. ఎప్పుడైతే మనం మురుకాల అవతల వత్తరపల్లి దాకా మనం ఏదైతే డెవలప్ చేసి కాకోకుండా మన శ్మశానం 1 కిలోమీటర్ దూరం ఉంటుంది. ఆ కిలోమీటర్ దూరం శ్మశానానికి ప్లాంటేషన్ ఏదైతే మనం రోడ్ సైడ్ ఇప్పుడు విస్తరించి అది చక్కగా ఉందో అలాగే శ్మశానాలు ఈ 1.5 yearలో ప్లాంటేషన్ పూర్తిగా మీరు ప్రపోజల్ పంపండి. అలాగే ఇక్కడ అంబేద్కర్ విగ్రహం దగ్గర నుంచి SWP షెడ్ వరకు కొంతమేరకు రోడ్డు లేదు, దానికి కూడా బీటీ రోడ్డు ఏంటంటే సీసీ రోడ్డు నిర్మాణం చేయాలంటే కొంత లేట్ అవ్వచ్చు. బీటీ రోడ్డు నిర్మాణం చేస్తే తప్పకోకుండా అది కొంతమందికి ఉపయోగపడుతుంది. మేము షెడ్ దగ్గరికి చెత్త తీసుకెళ్లాలన్నా అక్కడ వచ్చేసి SWP షెడ్ దగ్గరికి వర్మీ కాంపోస్ట్ తయారు చేయాలన్నా రష్యాలు లేని పరిస్థితి. దాన్ని కూడా మన ప్రపోజల్లో మనం యాడ్ చేయమని మన సెక్రటరీ గారిని కోరుతూ, అలాగే ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. పునర్నిర్మాణం చేయాలి కానీ ట్రైన్ లేదు. వెడల్పు అయినప్పుడు మొత్తం రోడ్డులోకి వెళ్ళిపోయింది. విషయం చెప్తాను. ఇప్పుడు అది పెట్టి సుఖమే ఉంటామ్మా, పాత నీళ్ళే వచ్చేది, నీళ్ళు అయ్యే కదమ్మా వచ్చేది. కాలకృష్ణ వాటర్ లేకపోతే ముక్కలు వాటర్ వస్తే మాకు ఏదన్నా ఉపయోగం మీరు స్నానం చేయడానికి నీళ్ళు అయ్యాక పాత నీళ్ళే డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం ఏనండి మాకు. అది మాత్రం చేసి పెట్టుంటే మాకు ఇక్కడ కాంట్రాక్టర్లు చేసేవాళ్ళు లేరు. మీరే కలిసి చేయండి కొంచెం అని ఎప్పుడు 3 నెలలు ఒకసారి అదే ముందు ఇప్పుడు అక్కడ అయ్యో బోర్లు వేసి వచ్చే ఇబ్బంది ఉండదు అన్నారు కదా సార్. మీరు బోర్లు వేసి ఆ వాటర్ వస్తుంది మనకి డ్రింకింగ్ వాటర్ గా ఉపయోగపడద్దు అని చెప్పి అక్కడ నుంచి కానీ అన్ని నమోదు చేసుకున్నామండి. వీటన్నిటికీ మేము ప్రపోజల్ పెడతాము. మొన్న కాలనీలో ఎమ్మెల్యే గారు డ్రైనేజ్ నీళ్లు నిలిచిపోతున్నాయి అన్నారు. దానికి ఆల్రెడీ చేస్తున్నామండి. అలాగే ఊళ్ళో ఎక్కడన్నా ఉన్నా సమస్య మా దగ్గర తీసుకొస్తే మేము దాన్ని పరిష్కారం చేయడానికి చేస్తామండి. ఇంకా శానిటేషన్ అనేది రెగ్యులర్ గా జరుగుతుందండి. ఇంకెక్కడన్నా ఉన్నా చెప్పినా వెంటనే పరిష్కరిస్తామండి. డబ్బులు రావట్లేదని అంటున్నారు.
సమాధానం చెప్పనిస్తావా? సమాధానం చెప్పేదాకా ఓర్చుకోవచ్చు. చెప్పు నువ్వు మాట్లాడితే దీనికి సమాధానం ఇంటికి వెళ్ళి దొరకదు. ఇంటికి చెప్తే దొరికింది నీకు, లేకపోతే ఇంటి దొరికింది. వాస్తవంగా శానిటేషన్ జీతాల మనకు వీళ్ళు శానిటేషన్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చేవాళ్ళు 6,000 రూపాయలు ఇచ్చేవాళ్ళు. అది ఏమో పేరు, అది స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఇచ్చేవాళ్ళు. స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ వచ్చేసి ఇవ్వకపోవటం ఒక సంవత్సరం పాటు ఇవ్వాలి. వాళ్ళ జీతాలు వాళ్ళే వేయాలి, మేము పంచాయతీ తరపున వేయడం కాదు. ఆ మిగిలిన 9,000 వరకు చేయండి వాళ్ళకి, మిగిలిన 3,000 2,000 మీరు ఇవ్వండి. ఆ 2,000 మేము ఇచ్చుకున్నాం. సర్పంచ్ నేను ముందు నుంచి ఇచ్చుకుంటా వస్తున్నాం. 6 నెలలు అట్లా ఇచ్చుకున్నాం. వాళ్ళకి అక్కడి నుంచి జీతాలు పడాలి. అది సెక్రటరీ గారు చెప్పారు. ఆగిపోయింది. అయినా కానీ మేము 15th ఫైనాన్స్ లో ఊర్లో వచ్చే మాకు వచ్చే ఫండ్స్ తక్కువ. 15th ఫైనాన్స్ దాంట్లోనే పెడుతున్నాం. అయినా కానీ ఎవరన్నా వస్తే తీసుకుందాం ఆలోచన. అది తీసుకునే ఆలోచన వచ్చినాక ఇంత ముందు ఏం చేశారు, 4,000 రూపాయలు దొరకలేదు, మనకేం దొరికింది ఏం కానీ అని వచ్చే వాళ్ళు రాకుండా అభిప్రాయపడుతున్నారని నా అభిప్రాయం. అది ఈతలో గ్రామాన్ని శుభ్రంగా ఉంచాలనే ఆలోచన ఉంటుంది తప్ప ఎక్కడ మనకు చెత్త పెంచాలని మేము ఎవరికి చెప్పం. మేము మీకు వచ్చేసి చెత్త అక్కడ పారేయండి అని చెప్పాం, లేకపోతే చెత్త చేసి శుభ్రంగా తీసుకెళ్లే ప్లేస్ లో మిమ్మల్ని ఏమని కూడా మేము చెప్పలేము. అది మీ అభిప్రాయం బట్టి ఉంటుంది. అక్కడ ఏమంటాం, చెత్త బుట్టలు కూడా ఇచ్చారు మాకు, అవి కూడా సప్లై ఇవ్వలేకపోతున్నాం. ఎందుకంటే చెత్త ఎత్తే లేట్ వాళ్ళు పెడితే అసలు ఏ బాధ ఉండదు మాకు. వేరే వరకు చేసింది కూడా ఆనాదులే కదా, అంతా వచ్చింది. వాళ్ళు 4 నెలలు వస్తున్నారు. వాళ్ళు కాదు అనాథలండి, ఊళ్ళో ఉండారా? ఎవరు యానాది ఎవరున్నారా? ఆ షెడ్ లో ఉంటున్నారా? పక్కన ఉంటున్నారా? అక్కడ ఉంటున్నారా? వాళ్ళు ఏమన్నా శానిటేషన్ చేస్తారా?